మీ మమ్మీ డాడీ అదే అమ్మ నాన్న ఇప్పుడు చూస్తారా మీ వీడియోస్? మా నాన్న చనిపోయింది ఎప్పుడు? నాన్న చనిపోయి 3 years 3 years అవుతుంది. అంటే హెల్త్ ఏమన్నా బాగాలేక? ఇంకా కొంచెం ఏజ్ అయింది, కొంచెం హెల్త్ బాగాలేకుండా చనిపోయిండు. మా నాన్న ఉంటే ఇంకా ఫుల్ సంతోషపడు అసలు చాలా, కానీ అన్నీ మిస్ అయిపోయినాయి. మీ ఛానల్ స్టార్ట్ చేసినప్పటికి లేరు కదా? లేడు, మాది స్టార్ట్ చేసి సంవత్సరం అవుతుంది దగ్గరికి నాన్న లేడు, అత్తమ్మ కూడా లేదు, నాన్న లేడు. అత్తమ్మ కూడా లేరు, నాన్న లేరు, అత్తమ్మ లేరు. మీ అమ్మ కదా అత్తమ్మ అంటే? ఇద్దరు లేరు. ఉంటే బాగుండు అనుకున్నారా? ఉంటే అసలు ఇంకా చాలా బాగుంటుంది కదా, ఫుల్ సంతోషపడతారు కదా నేను చేసిన. ఇలాంటివి వచ్చినప్పుడు వాళ్ళు ఇంకా ఎక్కువ ఉంటుంది కదా వాళ్ళకు, కానీ వాళ్ళు లేరంట. నాన్నతోటి మంచి మెమరీస్ ఉండేనా మీకు చిన్న? చాలా. మా నాన్న నేను నేర్చుకుందంటే మా నాన్న తరపున. అన్నయ్యలు ఉంటే ఎవరు జీతాలు ఉండేది, మా నాన్ననే నాకు సైకిల్ ఒక్క నేర్పించి అన్ని మగరాయిల్లా పెంచారు. అన్నీ మా నాన్న చాలా బాగా చూసుకున్నాను. మగపిల్లగాని లెక్క పెంచిండు మా నాన్న, నన్ను ఆడపిల్ల లెక్క పెంచలే చాలా. కానీ ఇప్పుడు లేడు నాన్న, అదొక్కటే. మీరు ఎంతమంది మొత్తం? 6. 6. 6. 3 అక్క చెల్లెళ్ళు, 3 అన్నదమ్ములు, 6. ఎంతమంది ఉన్నా నాన్న ఉంటే అది వేరే ఉంటది కదా. అంతే. కాకపోతే మా అన్న తమ్ములు బాగా చూసుకుంటారు నన్ను, ఏది ఇబ్బంది వచ్చినా కానీ. ఇప్పుడైనా సరే ఇట్లా కాల్ చేస్తే ఊరికొస్తారు వాళ్ళు, ఈ ఒక్క క్షణంలో వచ్చేస్తారు. అట్లేం లేదు బాధ, కానీ ఎంతైనా ఇంకా నానంటే ఆయన ఉంటే బాగుండు అనిపిస్తుంది. అమ్మ ఎలా ఉన్నారు ఇప్పుడు? వీడియోస్ చూస్తారా? చూస్తుంది, మా దగ్గర వస్తుంది. అంటారా నాన్న ఉంటే బాగుండే కదా బిడ్డ చూస్తుంటే? ఆమెకు అదే ఫుల్ అంటది, నీ మీద ఎక్కువ ఇష్టం ఉండే, నువ్వు ఇట్లా అయినప్పుడు మా ఇంటికి ఎక్కువ వచ్చేది. దగ్గర ఉండపోయి సిటీకి వస్తే మా తమ్ముడు కనేది, అక్కేం పెడుతుంది నాన్న నీకు, ఎప్పుడు ఆమె కన్నా ఉంటుంది ఎందుకు, ఎప్పుడు ఆమె కన్నా ఉంటాం. అదే మా అక్క ఉండేది, మేము ఉండేది, మా నడి పక్క నేను మా తమ్ముడు 3 ఒక దిక్కే ఉండేది. ఎప్పుడు నాకనే ఉండేది. మా నాన్న ఊక మా తమ్ముడు అనేది, అక్క ఏం పెడతాను అని, ఊక పోయి అన్న ఉంటావు అనేది. అంటే మా నాయన ఊక అనేది, ఏమోరా నాకు అన్న ఇష్టం, నాన్న ఉంటా అని. మా దగ్గరనే ఉండేది అసలు. అందుకే మిస్ అవుతున్నారు కొంచెం. మీ అత్తమ్మకు సడన్ అయింది, బీపీ ఎక్కువ అయ్యి నరాలు దిగినాయి అత్తమ్మ. మీతో పాటే ఉండే వాళ్ళ ఇంట్లో? లేదు, సడన్. అత్తమ్మ చనిపోయిన సంవత్సరానికి మా నాన్న చనిపోయింది. ఓకే. మీరు మిస్ అవుతున్నారా మరి అమ్మని? కామా మేడం, ఎంతైనా ఎట్లుంటది అత్త మామ ఉంటే అది వేరే ఉంటది కదా. వాళ్ళంటే మనకు వాళ్ళు ఉన్నారులే పెద్దోళ్ళు, ధీమా ఉంటది. లేట్ పోయినా కూడా చేసుకుంటా చేసి భయం కూడా ఉంటది కదా, అట్లుంటే ఇంట్లో ఏదైనా చెయ్యాలన్నా కొంచెం ధైర్యం ఉంటది, భయం ఉంటది, అన్ని చేసుకుంటాం సమయానికన్నా. అట్లా అంటదేమో అని మంచిగా చేసుకుంటాం. అట్లుంటది. ఎట్లయినా పెద్ద దిక్కు అంతే, కంపల్సరీ అట్లా ఉంటది. అత్త నన్ను బాగా ఇప్పుడు మా నాన్న ఉండడానికి ధీమా ఉన్నది. ఇంకా అదే అంతే, ఎవరికైనా అంతే. మన ఇంకా మనకంటే పెద్దోళ్ళు ఉన్నారు, మా నాన్న ఉన్నారు, చూసుకుంటారులే. ఫుల్ తెలుసా, మేము వస్తున్నాం ఇంటర్వ్యూ పోతున్నట్టే మా మామ ఎంత ఖుషి అవుతుంది తెలుసా. ఆడిపోతురా మీరు ఇడికి రానన్నారా అని అంటే, అవును మేమే వెళ్తున్నాం అని చెప్పిన. ఆయన ఫుల్ ఇష్టం. ఎవరికైనా ఉంటదిగా మేడం, నా కొడుకులు బాగుపడాలి, మంచిగా ఉండాలి, నా కొడుకు కూడా పిల్లలు అందరు బాగుండాలని ఉంటది కదా. తల్లిదండ్రులకు ఎవరికైనా అదే, రేపు మన సిచ్యువేషన్ కూడా అదే కదా, ఎవరికైనా మనం కూడా అదే కోరుకుంటాం మన పిల్లల నుంచి. నువ్వు అక్కడ చూస్తున్నావు, ఏం చెప్తున్నారు వింటున్నావా? ఏం కోరుకుంటారని చెప్పి ఇప్పుడు మీ మమ్మీ డాడీ? నువ్వు వినలే, వినకపోతే ఎట్లా చెప్పు. నువ్వు అక్కడ అక్కతో మాట్లాడుతున్నావు, దొంగ ఫెలో. ఏం చెప్పింది మమ్మీ? మంచిగా చూసుకుంటే హ్యాపీగా ఉంటామని చెప్పింది కదా, చూసుకుంటావా? ఇప్పుడు మరి నువ్వు కూడా మీ మమ్మీ నాన్న మంచిగా చూసుకోవాలి కదా, చూసుకుంటావా? నిజంగా చెప్పు, అమ్మకి నాన్నకి ఒకసారి చెప్పు, చూసుకుంటా అని చెప్పు. సో హ్యాపీయెస్ట్ మూమెంట్ చెప్పారు కాబట్టి, సాడెస్ట్ మూమెంట్, ఫుల్ కూర్చొని బాధపడి చాలా ఏడుపు వచ్చేసి ఏడ్చిన రోజు? బాధలు కోరిందంటే ఈయనతోటి, సంతోషపడ్డదంటే మొన్న యూట్యూబ్ ద్వారా సంతోషపడ్డాం మేము, కానీ బాధ అంటే ఈయనతోటే. ఏమైంది అంటే బాగాలేకుండా వచ్చిందా? ఈయన పుట్టినప్పుడు నాకు హెల్త్ బాగాలేదు,
అన్నీ చెప్పాలా మేడం? అది చెప్తే అసలు చెప్పండి. మీ ఆనందంగా ఉన్నది, మీరు టీ తాగింది అవి తెలుసుకున్నప్పుడు మీతో పాటు మేము ఉన్నాం కదా, మేము ఫస్ట్ నుంచి చూస్తున్నాం. మీ గురించి మాకు కూడా తెలుసుకోవాలని ఉంటది. మీ సబ్స్క్రైబర్స్ అందరూ టీ తాగుతుంది, అన్నం తింటుంది, మంచిగానే ఉంటుందిలే అనుకుంటున్నారు కదా, మీరు పడిందంతా తెలియాలి కదా వాళ్ళకి కూడా. చాలా ఈయన పుట్టినప్పుడే హెల్త్ బాగాలేకుండే నాకు. అంటే కోటి హాస్పిటల్ ఆప్షన్ అయింది నాకు ఈయన పుట్టినప్పుడు. అప్పుడు ఇంకా నాకు అసలు మొత్తం లోపల సాఫ్ చేయాలి మొత్తం, అట్లనే వేసి కుట్లు వేసేసారు. కుట్లు వేసి ఇంక అంత లోపల ఇన్ఫెక్షన్ అయింది. నెల రోజులు మళ్ళీ ఒక్కొక్కటి కుట్టు అన్ని ఓపెన్ అయినాయి. కుట్లు అన్ని వేస్తారో అన్ని ఒక్కరోజు నైట్ కరెక్ట్ నెల రోజులు 30 రోజులు ఓపెన్ అయ్యి ఇక సీమ్ ఆడుతూనే ఉంది. ముందు రోజే మస్తు జ్వరం వచ్చింది. అది రేపు ఓపెన్ అవుతుంది అనగా ఈ రోజు బాగా జ్వరం వచ్చింది. మా అక్కకు ఫోన్ చేసి నా పిలిపిస్తే మా నడిపక్క మేము కొంచెం దగ్గరలో ఉండేవాళ్ళం. మా అక్క వచ్చింది. మా అక్క రాగానే హాస్పిటల్ తీసుకుపోతే మామూలు ఒక డాక్టర్ ఏం చేసిండు, స్కానింగ్ చేయాలి, మరి మొత్తం లోపల ఇన్ఫెక్షన్ అయింది మాకు అని ఇట్లా పట్టుకొని చూసి చెప్పిండు ఆయన. మొత్తం లోపల మొత్తం ఇన్ఫెక్షన్ అయింది, మాకు చాలా డేంజర్ అని చెప్పిండు ఆయన. మా అక్క ఇళ్ళల్లో పనిచేసేది, అప్పుడు నేను కూడా ఇళ్ళల్లో పనిచేసేది. ఆ డాక్టర్ చెప్పిండు. చెప్పంగానే ఎమ్మటే ఆయనకు వచ్చి తీసుకొని పోయినాం. వేరే హాస్పిటల్ తీసుకుపోయి స్కానింగ్ తీపిస్తే మొత్తం పేగుల పొంటి అంత ఇన్ఫెక్షన్ అయింది. ఇక మొత్తం పారుతుంది చీమలకి అంతగా లోపల అంతగా. ఆ రోజు తెల్లారి వచ్చేసరికి ఇక మొత్తం తెల్లారిసరికి 5 గంటలకల్లా ఒక కుట్టు ఓపెన్ అయింది. ఇక పోతేనే ఉంది, ఇక అట్లా చీమ గారుతూనే ఉంది. ఇక అప్పుడు 1 నెల బాబు అంటే మీరు పాలు కూడా పట్టాలి కదా. ఈయనకు మళ్ళీ హార్ట్ హోల్ ఉండే ఇక్కడ, ఏడువాడు, ఈయనకు స్నానం ఉండదు, బయటిది ఏది పెట్టొద్దు, నా పాలు తప్పించి ఏ రోజుల పిల్లగానికే చెప్పారు. అంటే నేను అస్సలు ఏడుస్తలేడు అనేసి తీసుకెళ్ళిన. 7 రోజులకు ఇంటికి వచ్చినాం. హాస్పిటల్ నుంచి ఇంటికి రాగానే మా పెద్దక్క మా చిన్నక్క ఇద్దరు కలిసి ఏడుస్తలేడు అక్క, ఎందుకు ఏడవాడు చూడాలి కదా అంటే, అక్కడ పిల్లల డాక్టర్ చూసింది కానీ ఏం చెప్పాలి. మా అక్క మా ఇద్దరు అక్కలు ఈయన కలిసి ఇటు తీసుకుపోయారు. తీసుకుపోతే పిల్లల డాక్టర్ తీసుకుపోతే ఆయన చెప్పిండు, చిన్నది హోల్ ఉంది అమ్మాయి, నాకు ఎంటికంత ఉంది, మీ అదృష్టం 12 సంవత్సరాల వరకు కూడిపోతుంది, లేకుంటే లేదు, సర్జరీ చేయాల్సి వస్తుంది అని చెప్పిండు. కానీ తల్లి పాలు వేయాలి, స్నానం పోయొద్దు 6-7 నెలలు, అసలు ఒళ్ళు ఇట్లా తోడవాలి అంతేగాని స్నానం పోయొద్దు. 6-7 నెలలు స్నానం పోయొద్దు, ఓన్లీ ఇట్లా క్లాత్ వేడి పెట్టి రోజు తూడ్చాలి బట్ట పెట్టి, అంతేగాని ఇంకొక మందు ఇయ్యలే ఆయన, ఏది ఇయ్యలే. ఇక నా పాలతోటి అసలు మీ పాలు దాపాలన్నా మీకు బాగాలేదు కదా ముందు. కానీ చూపించినప్పుడు నేను బాగానే ఉన్నా కదా 7 రోజులప్పుడు. ఏం కాదు నా కొడుకు, నా పాలు నాకు ఫుల్ పాలు ఉంటాయి, పాలు ఇబ్బంది లేదు, నా కొడుకు ఏం కాదులే అనుకున్నాను నేను. అది నెల రోజులకి అట్లా అయ్యేసరికి నాకు ఇంకా నేను ఆ సిచ్యువేషన్ ఈయన ఆకలి అవుతుందని ఏడవపోయేది, గాలంతా ఇక్కడి నుంచే వేరే ఏడవపోయేది అనమాట. నేనే గంటకు ఒకసారి పాలు ఇస్తేనే చీకేది ఈయన, అంతేగాని ఆయనంతా ఆయన ఏడ్చి పాలు చీకకపోయేది. అట్లాంటి సిచ్యువేషన్ నాకు. ఇక అట్లా ఓపెన్ అయినాయి 4-5 ఓపెన్ అయినాయి. హాస్పిటల్ ఏడి పోయినా పట్టించుకోలే మేడం, నన్ను పట్టించుకోలే, ఎక్కడ పోయినా పట్టించుకోలే. ఏడు చేయించుకున్న వాడికే పో అంటే భయపడుతున్నారేమో అందరూ నాకు గడగడ ఉనుకుతుంది, నేను చచ్చిపోతా కానీ నేను కోటికి పోను అని ఇక మస్తు ఏడ్చిన. అప్పుడు మా నాన్నుండు, మా అత్తమ్మ అందరూ ఇక ఏం కాదు తీయ అని హాస్పిటల్ తీసుకుపోతే ఒక హాస్పిటల్ అడ్మిట్ చేశారు. ఆమె అసలు ఘోరంగా ఎట్లా చేసేదంటే అంత నరకం అనుభవించిన దాంట్లో. 4 రోజులు ఉన్నా 40-50 వేలు అయినాయి కట్టినాం. ఇక ఆమె ఇక గ్యారంటీ ఇస్తలేదు, మళ్ళీ మాకు ఎక్కువ అవుతుంది అనేసి ఆమె మొత్తం భయపెట్టేసింది. ఇక మళ్ళీ ఏమంటే ఈ అపోలో హాస్పిటల్కు మా బావ, ఆయన పేరు నరసింహ రాజు, మా బావ పేరు రాజు, మేనత్త కొడుకు. మా మేనత్త ఇక మా బావ కలిసి ఇల్లు పోయిర్రు. నాకు తెలియదు ఇదంతా లోపల ఇట్లా అవుతుంది, ఇక సీరియస్ అయిందని నాకు చెప్తలేరు. మా అక్క ఈయన ఇద్దరే ఇక పేపర్లు పట్టుకొని మస్తు హాస్పిటల్ తిరిగి వచ్చిర్రు, ఇక స్కానింగ్లు పట్టుకొని ఎవరు చూడు పట్టించుకుంటలేరంట. అన్ని ఎక్కడెక్కడ పోయారు, ఎన్ని హాస్పిటల్ తిరిగి వచ్చి డాక్టర్లు పట్టించుకోకపోవడం ఏంది అసలు హాస్పిటల్కి కానీ ఎవ్వరు పట్టించుకోవట్లేదు, మస్తు తిరిగిరు. ఇక మా మేనత్త కొడుకు ఇద్దరు నేను మాట్లాడతా అని అపోలో హాస్పిటల్ మా బావ ఏదన్నా కానీ మేడం అని ఆయన ఏమేం బతులాడిందో తెలియదు. ఆయన మాట్లాడితే ఒక్కసారి తీసుకురారని చెప్పింది ఆ మేడం, తీసుకురారని చెప్పింది. ఇక
తీసుకోసానికి ఇలా అన్ని ఏర్పాట్లు చేసి నాకు ఏం తెలియదు. ఓకే. ఇళ్ళకెళ్ళి తీసుకుపోతురు. ఏది తీసుకుపోతురు అంటే మా అక్క చెకప్ అన్నది, ఆటోలు తీసుకొని, మాది ఆటో ఉండే, ఈయన మీ ఆటో తోలేది స్కూల్ పిల్లలు, ఆటోలు ఎక్కించుకొని పోతుంటే అందరు వస్తారు ఇక మా వాళ్ళు అందరూ, మా అన్నదమ్ములు అందరూ, అత్తమ్మ మామ అందరు వస్తారు. ఇక నేను అన్న మా నడిపన్న మధ్యలో కలిసిండు, ఏందన్నా ఇంట్లో సడన్ ఇట్లా అందరు వస్తారు ఏంది అంటే, ఏం లేవు మమ్మీ నీకు కొంచెం హెల్త్ చీమ్ వచ్చింది కదా చూపిస్తారు కదా అందుకే వచ్చినాం అన్నాడు. అపోలోకి తీసుకొని పోయినాక ఆమె అసలు పట్టించుకోవట్లే ఇక నన్ను చూసి, అసలు గింత చేయి గింత కాలు అయ్యింది, మొత్తం ఎక్కుట్లానే ఓపెన్ అయినాయి, ఏం చెల్లి దాకా ఓపెన్ అయింది. ఆమెను నేను పట్టించుకొని నేను ఏం చేసుకోవాలి ఇప్పుడు, నేను పట్టించుకుంటే మీరు మళ్ళీ డబ్బు ఆటో తోలుకుంటావు అంటున్నావు, నువ్వు ఏం చేస్తావు, నువ్వు ఎట్లా కడతావు, ఇంట్లో ఇది పెద్ద హాస్పిటల్, ఇది గవర్నమెంట్ కాదు, నువ్వు ఎట్లా తీసుకొచ్చినావు అని అడిగినాను. ఇంకా ఈయన మా అక్క, మా ఇద్దరు అన్నలు, మా ఇద్దరు అక్కలు కాళ్ళ మీద పడ్డారు. ఆ మేడం కాళ్ళ మీద పడి ఎట్లనన్నా ఏ మేడం చచ్చిపోతే ఇంచెల్లా తీసుకొని పోతాం, బతికితే ఇంచెల్లా తీసుకొని పోతాం అన్నారు. అట్లాంటి సిచ్యువేషన్ తెలుసా మేడం, అది ఘోరమైన సిచ్యువేషన్ అనుభవించిన. అన్నింటినే ఉన్న పక్కన పడుకోండి నేను తెలుసు, అప్పటిదాకా నాకు ఏం తెలియదు ఆ సిచ్యువేషన్. అప్పుడు ఇక ఆమె ఏమంటుంది, 6 లక్షలు అయితే అంటుంది, ఎవరు ఏం చెల్లించి కడతారు, లేని సిచ్యువేషన్ పరిస్థితి. ఈయన చిన్న పిల్లగాడు, అప్పటికే బొచ్చడు పైసలు పెట్టినాం, ఏం చెల్లేవాళ్ళ అని ఇక ఆయన కారణం మొక్కిండు. ఆమె అన్నది ఒక్కటే మాట, ఏం కాదు కానీ తీసుకో అన్నకి, ఆడికే తీసుకోగాని నేను పట్టుకొని అన్నది. ఇక మస్తు బతిలాడి ఇక మా అన్నలు అదే చెప్పారు, ఒక్కటే చెప్పారు, చనిపోతే తీసుకోపోతాం మేడం, మా చెల్లెని నీ మీద కంప్లైంట్ ఇయ్యం, బతికితే ఇంచెల్లా తీసుకోవతా, చచ్చిపోతే ఇంచెల్లా తీసుకోవతా అని ఇక కాళ్ళు పట్టుకొని ఇడవలే తెలుసా మేడం. అసలు కోటేశ్వరి మేడం ఆ మేడం పేరు. ఆమెన్నది ఎమర్జెన్సీగా 1,00,000 కట్టాల్సి వస్తుంది, నువ్వు 1,00,000 కట్టాల్సి వస్తుంది అంటే ఒప్పుకుర్రు, కడతామని అన్ని కడతామని ఒప్పుకుర్రు. ఇక ఒప్పుకొని ఇక ఆమె ఒక్కటే అన్నది, ఈరోజు శనివారం తీసుకొచ్చిర్రు కదా, ఈరోజు బిల్లు, రేపటి బిల్లు, ఎల్లుండి బిల్లు అంటే మస్తు అవుతుంది నీకు, నువ్వు కట్టలేవు, ఈమెకు కరెక్ట్గా నేను ఒక మందు ఇస్తా, ఇంజక్షన్ ఇస్తా, అది ఎట్లుంటుందో చూస్తా, ఈమె హెల్త్కు చూసి నీకు ఈరోజు తీసుకోవు, రేపు మొత్తం అంటే ఏమంటారు చనిపోయే ఒక ఖైదీకి లాస్ట్ వార్నింగ్ ఇస్తారు చూసినా మేడం, అట్లా ఇచ్చేసింది ఆ మేడం. దానికి ఇష్టమైన అన్ని తినబెట్టురు, ఇష్టమైన అన్ని వేయరు దానికి, అది చచ్చిపోతే తీసుకుపోతారు, బతికితే నేను తీసుకొస్తా అన్నట్టు తినబెట్టింది తెలుసా. ఇంటికి తీసుకొచ్చిరుగా ఒక ఇంజక్షన్ ఇచ్చింది, క్లీన్ చేసింది, పట్టి పెట్టింది, పంపించింది.